జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. దోడా జిల్లా అటవీ ప్రాంతంలో మొదలైన కాల్పులు రాత్రి వరకు జరిగాయి. సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు దుండగులు హతమయ్యారు. వారంతా పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్కు చెందిన వారిగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఉగ్రవాదుల దాడులు జరిగాయి. దీంతో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది, సిఆర్పీఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సోదాల్లో భాగంగా దోడా జిల్లా బజాద్ అనే గ్రామం పరిధిలో తనిఖీలు చేస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఒకసారిగా ఓ మట్టి ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల నుంచి ఫైరింగ్ మొదలు కావడంతో సైన్యం అలర్ట్ అయింది. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. రాత్రి వరకు కాల్పులు కొనసాగాయి. కాల్పులు బంద్ అయిన తర్వాత తనిఖీ చేసిన సైన్యానికి 3 డెడ్ బాడీలు దొరికాయి. స్పాట్ నుంచి 2 M4 కార్బైన్లు, AK సిరీస్ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. आतंकवादी मारे गए हैं और इनसे असला और एम्यूनिशन वगैरह रिकवर हुआ है और अभी इस इलाके में सर्च ऑपरेशन जारी है। तीन आतंकवादियों के होने की सूचना थी इलाके में, तो सूचना मिलने पर हमने इस इलाके में सर्च अभियान चलाया। तो सिक्योरिटी फोर्सेस और जेके पुलिस ने सर्च अभियान चलाया और सर्च अभियान के दौरान 3 आतंकवादी मारे गए। इनके पास M4 मिला है और 2 M4 मिली है, 1 AK-47 मिली है।